నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి దాతలు బహుకరించిన 1.5 అడుగు పంచలోహ విగ్రహం. దాతలకు ఆలయ సత్కారాన్ని అందించిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో ఘనంగా జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పోలీసులకు 2K రన్ నిర్వహించిన DSP చెంచుబాబు. వెంకటగిరి టీచర్ కాలనీలో పట్టపగలే దొంగల చేతివాటం. ఇంట్లో చొరబడి కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. విద్యార్థులు తమ ఆధార్ కార్డులోని తప్పులను సరిచేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులు కావాలని కోట మండల విద్యాశాఖాధికారి దారా మస్తానయ్య అన్నారు. కోట పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో MUO దారా మస్తానయ్య ఆధ్వర్యంలో ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని MUO మస్తానయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యార్థులు తమ ఆధార్ కార్డులోని తప్పులను సవరించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ అర్హులు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని MUO మస్తానయ్య తెలిపారు. ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు గర్ల్స్ హై స్కూల్ క్వార్టర్లో ఆధార్ అప్డేషన్ సెంటర్ స్టార్ట్ చేశాము. ఇది మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే మండలం అంతా కూడా ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ అప్డేషన్ చేసుకోవడం కోసం చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం వారు అన్ని మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని ఉపయోగించుకొని చుట్టుపక్కల గ్రామంలోని విద్యార్థులందరూ కూడా ఆధార్ అప్డేట్ కాని మందులు కూడా వచ్చి అప్డేట్ చేసుకుంటే మనకు రాబోయే రోజుల్లో బెనిఫిట్స్ అనమాట. ప్రభుత్వం ఇచ్చే స్కీములన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి రేపు తల్లికి వందనం ప్రోగ్రాంలో కూడా విద్యార్థులందరూ కూడా అమౌంట్ పడేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అప్డేట్ కాని వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళ లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొచ్చి అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన మనపాక పెరుమాల్ రెడ్డి, ఆయన కుమారుడు కోడలు మనపాక వెంకటేష్, వెంకటశేషమ్మ సహకారంతో కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ఊంజల్ సేవకు అవసరమైన ఉయ్యాలతో పాటు పంచలోహాలతో తయారైన 1.5 అడుగుల శ్రీ కోటమ్మ తల్లి విగ్రహాన్ని కానుకగా అందించారు. ఈ సందర్భంగా వారు వెంకన్నపాలెం గ్రామంలోని వారి నివాసం వద్ద నుంచి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో మేళతాళాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా వేడుకలతో అమ్మవారిని ఊరేగింపుగా శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు కుందుర్తి సుధాకర్ స్వామి బృందంచే ప్రత్యేక పూజలు చేసి అనంతరం పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేపట్టి సంప్రోక్షణ చేశారు. అలాగే మనపాక వెంకటేష్, వెంకటశేషమ్మ దంపతులతో పాటు వారి కుమారులు మౌర్య సాత్విక్, హృషికేష్, కుటుంబ సభ్యులు రమాదేవి, నారాయణ చేత వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఉయ్యాలలో ఉంచి ఊంజల్ సేవను చేశారు. ఈ సందర్భంగా దాతలు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ ఆధ్వర్యంలో అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు.
सिंहासनार्थं पुष्पाक्षदान् समर्पयामि पद्माक्षे पद्मसुन्दरी पद्मोत्सवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मनीं पद्मगन्धिनीं पादयोः पाद्य समर्पयामि हस्तयोः अर्घ्य समर्पयामि मुखे आचमनिके समर्पयामि उपचारिकं समर्पयामि स्नानानुशुद्धा आचमनिके समर्पयामि वस्त्रार्थमर्कदां समर्पयामि यज्ञोपवीतार्थमर्कदां समर्पयामि दिव्यश्रीपरिमलचन्दनं समर्पयामि चन्दस्य परिलङ्करणार्थं हरिद्रागं समर्पयामि पुष्पै आगे हनुमदेवानां आचमनिके समर्पयामि नैवेद्यम् अमृतमस्तु अमृतो वस्त्रापयामि साक्षात् स्थापित प्रत्यक्ष दीपं दर्शयामि दोपदीपामृतो वस्त्रनमसि श्री कोटम्ब तल्ली ऊञ्जलसेवी देव्यै नमः ప్రతి ఇంటి వారు దాతలుగా మారి శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య పిలుపునిచ్చారు. కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న
అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాలెం గ్రామానికి చెందిన కలికి రమేష్ రెడ్డి, భార్గవి, సాయితేజ, దీక్షిత ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆలయ సత్కారాన్ని అందించారు. 4 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెల్లూరు కోటేశ్వరరెడ్డి, దువ్వూరు శేషురెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. స్వామి జరగాల भगवती विष्णु दुर्गा देवाय नमः। ओम नमो भगवती मातृतली देवताय नमः। ओम नमो भगवती गंगमतली देवताय नमः। नमो भवानी शंकर स्वामी की जय, वेंकटेश्वर स्वामी की जय। ओम स्वामी తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి వేలాది మంది, లక్షలాది మందిని, కోట్లాది మందిని ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి, అంటే గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి వరకు ఇంకా కూడా బాగా జరుగుతుంది. ఈనాటి దాతలు నాయుడుపేట మండలం దువ్వలపాలెం గ్రామ వాస్తవులైనటువంటి కలికి రమేష్ రెడ్డి గారు, వారి శ్రీమతి భార్గవి గారు, వారి పిల్లలు శ్రీ సాయి తేజ గారు, శ్రీమతి దీక్షిత్ గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు
కొన్ని ఎన్నో వందల మంది ఈ కార్యక్రమాల్లో ప్రసాదం స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ ఈరోజు ఎంకనపాలెం వాస్తవులైనటువంటి పెరుమాళ్ రెడ్డి గారు వారి పిల్లలు వెంకటశేషమ్మ వారు ఈరోజు అమ్మడికి ఊంజల్ సేవకు అమ్మడిని పంచలోక విగ్రహం తీసుకొని వచ్చి ఉయ్యాలు కూడా తీసుకొని వచ్చారు. ఈరోజు చాలా అద్భుతంగా హోమాలు కానీ వాళ్ళ ఊరి నుంచి వెంకటపాళెం నుంచి ఘనంగా ఇక్కడికి అమ్మని వరకు ఊరేగింపుగా వచ్చి ఈ కార్యక్రమం ఎంతో జయప్రదం చేసినందుకు వారి కుటుంబాలందరికీ కూడా వెంకటపాళెం వాస్తువులందరికీ కూడా తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఈరోజు సాయంకాలం 6 గంటలకి పల్లకి సేవ ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరుతూ వచ్చే నెల 16వ తేదీ అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్తీక వనభోజనాలు అందులో ఉదయం నుంచి మన కొండాపురం కుందర్తి సుధాకర్ స్వాముల వారు వాళ్ళ బృందంచే అభిషేకాలు అన్నాభిషేకం అన్ని అభిషేకాలతో కార్యక్రమం జరగబోతూ ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు తోడ్పాటు అందజేసి అందరూ కూడా విచ్చేసి తెలవని వాళ్ళకి కూడా అందరూ కూడా తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భవానీ శంకర స్వామి వారికి అందరికీ కూడా వారి కృప పాత్రలు కావాలని హృదయపూర్వకంగా అందరినీ. గత 3 రోజుల క్రితం ఏర్పడిన మొంతా తుపాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లక తీవ్ర నష్టం జరిగిందని, దానిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నట్లు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. మత్స్యశాఖ అధికారులు మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న 1240 కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెర, పామాయిల్, ఎర్రగడ్డలు, బంగాళదుంపలు కేజీ చొప్పున నెంబర్ 13, 21, 28 రేషన్ షాపులలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి మత్స్యకారులకి వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతిని ఉంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జీవో ఇచ్చి దాని ప్రకారము ఒక్కొక్క ఫ్యామిలీకి 50 కేజీల బియ్యము, 1 కేజీ షుగరు, 1 కేజీ దాల్, 1 కేజీ ఆయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఆనియన్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1240 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీకి సంబంధించి 3 రేషన్ షాపులలో 13వ షాపు, 21, 28 షాపులలో రేషన్ సరుకులు ఈరోజు నిన్న కొన్ని చేరడం జరిగింది. ఈరోజు కూడా చేరుతాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన 2K రన్లో డీఎస్పీ చెంచుబాబు, నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ, రూరల్ సిఐ సంగమేశ్వరరావు, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జులుల్లా, ఎంఈఓ మునిరత్నం, నాయుడుపేట ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, వారి పట్ల నేటితరం గౌరవంతో మెలగాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన తెలియజేశారు. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సమస్యలతో కాశ్మీర్ సమస్యతో దేశంలో ఇప్పటికీ బాగా స్లోగా పద అందరూ క్లాప్స్ కొట్టాలా. క్లాప్స్ కొట్టాలా. వల్లభాయ్ పటేల్ గారు 1875 సంవత్సరం అక్టోబర్ 31న గుజరాత్లో జన్మించారు. ఆయన అంటే 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. ఆయన ఫస్ట్ బారిస్టర్గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి దేశ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి దేశం కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి
హోమ్ మినిస్టర్గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని దేశంలో ఇండియన్ యూనియన్లో కలవకుండా 564 సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబుని నిజాం రాష్ట్రానికి ఇంటిగ్రిటీ అనేది మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతుంది. ఇదే సందర్భంలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద 1956లో 26 మంది పోలీసులు చనిపోతారు. దాన్ని గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ 21న పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంది. దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే, లాస్ట్ డే. సో దాంట్లో భాగంగా టూర్గా రన్ చేస్తున్నాం. దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో దేశం అంటే దేశ తోటి ప్రజలను గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లకార్డ్స్ అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అలాగే సైబర్ నేరాలు కానివ్వండి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి, ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో మేమందరికీ చెబుతున్నాం. దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. మన తోటి కనిపించేటువంటి ఆడపిల్లల్ని మన చెల్లెల్లాగానో లేదా వెంకటగిరి టీచర్స్ కాలనీ ఏరియాలో పట్టపగలే దొంగలు చేతివాటం చూపారు. కాలనీలో నివాసం ఉంటున్న దుప్పటి జ్ఞానేశ్వరి అనే మహిళ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కళ్ళల్లోకి కారం కొట్టి మెడలోంచి 5 సవర్ల బంగారం చైన్ లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు ఒక్కసారిగా భయాందోళనకు గురై పెద్దగా కేకలు పెట్టగా అప్పటికే దొంగ పరారయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కనిపిస్తుందా? ఆడ మనుషులు ఉన్నారు, ఆ ఇంట్లో వాళ్ళు ఎల్ఐసి కృష్ణారెడ్డి ఇంట్లో మనుషులు. ఇట్లా అప్పుడు వెనకాల నుంచి ఇలా మూసేసారు, మూసి మొహం రుద్దేశారు. రుద్దేసి ఇటు తిరిగాను దొంగ 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 అని, ఇటు సైడు చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. నేను పరిగెత్తేసాను రోడ్డు మీదకి. నా పేరు జ్ఞానేశ్వరి, వెంకటగిరి టీచర్స్ కాలనీలో నివాసిస్తున్నాం బాడీలో. నేను ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి నా కంట్లో కారం కొట్టేసి దొంగ దొంగ నడిచేలోపు నా మెల్ల చేయాలి. ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకోకపోయారు. చైన్ నాలుగు సమయంలో కాసులు వచ్చి ఒక సంవత్సరం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల సిరివెల్ల గ్రామస్తులు ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఎక్సైజ్ సీఏ అందుబాటులో లేకపోవడంతో ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్కి బెల్ట్ షాపులు తొలగించాలని అర్జీ అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో విపరీతంగా మద్యం బెల్ట్ షాపులు వెలిసాయని, దీంతో గ్రామంలోని చిన్న పెద్ద అందరూ పనులకు వెళ్లాల్సింది మానేసి రాత్రనక పగలనక మద్యానికి బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహంతో తమ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. తాము ఎన్నిసార్లు సంబంధిత అధికారుల వద్ద మొరపెట్టుకున్నా స్పందించిన దాఖలానే లేవని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్ట్ షాపులను నిరోధించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎక్సైజ్ సిఐ నారాయణమ్మతో గ్రామస్తులు ఫోన్లో సంప్రదించగా, మీ గ్రామంలో బెల్ట్ షాపులు నిరోధించడానికి మా శాఖ మాత్రమే పనిచేస్తోందా, గ్రామంలో వీఆర్ఓ, పోలీసులు, మిగిలిన అధికారులు లేరా అంటూ ప్రశ్నించారు. బెల్ట్ షాపులు వద్దని గ్రామంలోని పెద్దలతో తీర్మానం చేసుకోమని సలహా ఇచ్చారు. పిల్లకాయలు కూడా పిల్లకాయలు కూడా తాగుతారు. 7 బ్యూటీ షాపులు ఉన్నాయి. ఉదయాన్నే మేము 3 గంటలకు గుడికి పోతాము. గుడికి పోయినాక ఆ రోజు అప్పుడు తాగుతాడు. ఎక్కడ చిన్న పిల్లకాయలు కానించి 15 సంవత్సరాల పిల్లకాయలు కూడా తాగుతారు సార్ మా ఊళ్ళో. అది మీరు ఆఫ్ చేయాలా. గుడికి బావాలని ఆడికి బావాలన్నా కానీ ఇచ్చిన మాకు భయం వేస్తా ఉంది. ఆడవాళ్ళని బావాలంటే ఒకడు ఏ టైం అట్లా దాన్ని మేము బల్లి కట్టేయాలన్నా తలకాయ అయిపోతుంది మాకు. అది బాగా మాట్లాడేవాళ్ళు లేరు. ఎవరంటే మీ మొగుడు దాతా మీరు భద్రం చేస్తున్నారు. అట్లా చేస్తే అట్ట ఇప్పుడు మేము పాలు తీసుకోవాలా, బుద్ధి కడపోతాం. మాకు దొడ్లు బొడ్లు తాగేవాళ్ళు ఉంటారు. మేము ఒంటిలో వస్తున్నాము. అప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏముందా? వాళ్ళు ఏమంటే మీరు కట్టుబడి చేసుకుని మా మొగుళ్ళు అమ్మేది అది ఇది అంటుంది. వాళ్ళకి మేము బాగాలేము. అది మీరు ఆఫ్ చేయాలి సార్. మీరు ఒక్కరు అమ్మతానే ఉంటారు సార్. ఊళ్ళో నుంచి రోడ్ల వరకు అమ్మతానే ఉంటారు సార్. 10 మంది వరకు పెళ్లి కాని పిల్లలు కూడా అమ్ముతుంటారు సార్. ముందు అప్పేస్తుండ్రు, మళ్ళీ తర్వాత ఇస్తారని. అదేమంటే మీ వాళ్ళు మీరు భద్రం చేసుకోండి, మమ్మల్ని మీరు వచ్చి అడిగేది అని అంటుంటారు సార్. మేము మాకైతే ఆ మందు అయితే వద్దు సార్ అసలుకి. అది సార్ మేము అందుకని మేము వచ్చినాం సార్ ఇక్కడికి. 5 మంది అమ్ముతారు సార్. అదేమనంటే మీ మొగులు మీరు భద్రం చేసుకోండి అని అంటారు సార్. మా మొగులు మాకింటే మేము ఎందుకు భద్రం చేసుకోమా? ఒప్పేస్తుంది మళ్ళీ తెల్లారి డబ్బులు మమ్మల్ని ముందు లేకుండా చేస్తారా? మమ్మల్ని ఏదైనా చెప్పండి సార్. మాకు అది మా ఊళ్ళో బయట ఉంటే రోజు ఒకసారి తాగుతారు సార్. ఊళ్ళో ఉంటే అప్పుడు ఇంత దూరం కూడా రాలా. మాకు ఇది పుట్టి రాసిచ్చినాము మేము అర్జీ ఇచ్చినాము, రాసిచ్చినాము, పేర్లన్నీ పెట్టినాము. అర్జీ సార్కి ఇచ్చినాము, పోతున్నాము. అది ఊళ్ళో మాత్రం అమ్మకూడదు. అదొకటి. వాళ్ళు బైకుల్లో తెచ్చి మా ఊళ్ళో తెచ్చుకుని ఆఫ్ చేయండి. మేము ఇవ్వాలని చెప్పినాము, ఆయన సీఏకి చెప్పినాము. సీఏకి 3 అర్జీలు ఇచ్చినాము. ఆయన వచ్చి నేనేం చేశానని వాళ్ళు ఉండరు. వాళ్ళ కడిగి పోవడం చెప్పారు. మేము ఎందుకు చూసి కాక అడిగాక ఇంకా మానుకోను. మేము చేసేది ఏముంది? వాళ్ళకి ఆ పోలీస్ స్టేషన్లో వచ్చినాము. ఇది వరకు జగన్ ప్రభుత్వం ఉన్నాగా ఇచ్చలుగుంది. మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పాట తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళు కానీ మంచి కానీ చెడ్డ కానీ నేను 2 మాటలు సీఏకి చెప్పిన. 2 మాటలు నేను సీఏకి చెప్పిన. ఆ సీఏకి 2 మాటలు సీఏకి చెప్తే ఏం చేద్దాం, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చి బ్యాంక్ షాపులు ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటారు, మనం ఏం చేద్దాం అన్నారు. రైట్, వీళ్ళు వచ్చేమైనా కంట్రోల్ చేస్తారేమో, ఈ ఆఫీసుల్లో వచ్చేమైనా కంట్రోల్ ఏమైనా చేస్తారనుకుంటే వీళ్ళు చేయటంలో అంటే ఎలకబడే మామూలు ఆ నుంచి వచ్చి పడుతుంది, ఏ నుంచి వచ్చి పడుతుందా ఏమి చేసాం. ఏమి చేయలేక పాలు పోసేటప్పుడు గొరువే, గుడికి పోయేటప్పుడు గొరువే, ఇంట్లో పడుకున్నా గొరువే. 4 ఉన్నాయి షాపులు. ఏది బొంకులు, 4 బొంకుల్లో ప్రతి ఒక్క కులం, ఈ కులం ఆ కులం ఇలా 4 కులాల వాళ్ళు మొత్తం కూకుంటారు, గ్యాసులు తిప్పించుకుంటారు, తాగుతారు, ఉళ్ళుగా అరవకమా తాగుతారు. దోవన ఆడోళ్ళు ఇట్ట అంగటకు పోవాలా, ఇట్ట పాలు పోవాలా, ఇట్ట ఇళ్ళకి పోవాలా. ఆ మధ్యలో ఆ నుంచి మా ఆంజనేయ స్వామి ఉంది, 6 దాకా కుర్చీ వేసుకొని కూకొని రాజామాత్రి పిలిచి అమ్ముతామన్నాడు. రైటే,
అమ్ముకున్నాడు అనుకో, దానికి మన సొంతగా వాడి ఇల్లు ఆడుంది, ఆడబెట్టి అమ్ముకో. నువ్వు బజార్లో అమ్మటం అవసరం ఏముంది? ఇవన్నీ ఉండవు. మీరు వ్యక్తికరణ చేస్తారో చెయ్యండి, చేయలేకపోతే మీ ఇష్టం, మాదేముంది. పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల సామాజిక బాధ్యతగా పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసుల రక్తదాన శిబిరంలో భాగంగా సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ప్రమాదం జరిగే ఆపదలో ఉన్న అందరికీ తమ వంతుగా చేస్తున్న రక్తదానం ఉపయోగపడాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సిఐ మురళీకృష్ణ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందించడమే మా కర్తవ్యమని చెప్పారు. యువత పట్టణంలోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్లు అందజేశారు. బాబు ఇచ్చేవాళ్ళు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి దాతలు బహుకరించిన 1.5 అడుగు పంచలోహ విగ్రహం. దాతలకు ఆలయ సత్కారాన్ని అందించిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఘనంగా జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పోలీసులకు 2K రన్ నిర్వహించిన డీఎస్పీ చెంచుబాబు. వెంకటగిరి టీచర్ కాలనీలో పట్టపగలే దొంగల చేతివాటం. ఇంట్లో చొరబడి కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.